నియమించుకున్నటువంటి అంతా నా వాళ్లే దోచుకో పంచుకో తినుకో. వీళ్ళు ఎంత గొప్ప సలహాలు ఇచ్చారో. మొన్న మధ్య అసలు ఏమీ లేని దానిలో డిఎస్పీ నియామకాలు అంతా వాళ్ళనే పెట్టుకున్నారు. మరి దీన్ని ఏమంటారా జగన్ రెడ్డి, ఏమంటారా దీన్ని? సలహాలు ఇవ్వటానికి నీ సామాజిక వర్గానికి చెందిన వారు తప్పితే ఇంకెవడో నీకు కనపడలేదా? అంటే అలాంటి సలహాలు అక్కడే వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎవరు నీకు బనికిరారా? నీ కళ్ళ అదే నీ కళ్ళకి మిగతా సామాజిక వర్గాల్లో మేధావులు లేరా? ఏ దళిత బిడ్డల్లో మేధావులు లేరా? లేదంటే బీసీ సోదరుల్లో మేధావులు లేరా? అంతా మొత్తం నీ వాళ్ళతోనే నింపేశావు, నీ వాళ్ళకే దోచిపెట్టేస్తూ ఉన్నావు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నైజం ఏంటో, ఇతను వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో. దీనిలో కొంతమంది వీళ్ళు కాకుండా ఇంకొక పెద్ద మనిషి అంటే అసలు వీళ్ళు ఏమేం చేస్తా ఉన్నారు, ఏంటి అసలు వీళ్ళు సాధించిందని చెప్పుకోవడానికి ఈడెవడో జుల్ఫీ రావిడి అంట. మరి ఈ కుల్ఫీ గారు ఎవడో నేను ఎప్పుడు అసలు ఈడు ముఖం కూడా చూడలేదు. క్యాబినెట్ ర్యాంకు ఈయన గారు మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి ఈయన క్యాబినెట్ హోదాతో ఈయన గారిని ఒక ప్రత్యేక ప్రతినిధిగా పెట్టారంట. మరి ఏమి పెట్టుబడులు తీసుకొచ్చాడో ఏం చేశాడో ఇప్పటివరకు ఎవరికి తెలీదు. నాకు తెలిసి కుల్ఫీగాడు ఏం చేశాడంటే అప్పుడు సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో బ్రోకరేజ్ పని చేశాడని తెలిసింది నాకు. ఇంకా కొన్ని పేర్లు చూసినట్లయితే ఈయన రజనీష్ కుమార్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు. ఈ రజనీష్ కుమార్ గారు ఎవరండి? ఫార్మర్ చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఈయన్ని సలహాదారుగా పెట్టి ఏం చేశారు? లిక్కర్ బాండ్స్ పేరుతో ఒక 25,000 కోట్ల ఎంతో తీసుకొచ్చారు కదండి. ఈయన ఎస్బీఐ ఫార్మర్ చైర్మన్ పెట్టి ఈయన సలహాదారుగా నియమించి తర్వాత ఏది అప్పులు 1,000 కోట్ల రూపాయల దోపిడీకి. కాబట్టి ఒకళ్ళిద్దరు ఇటువంటి మహాశైలను కూడా పెట్టుకుని వీళ్ళకి కోట్లాది రూపాయలు జీతాలు చెల్లించడమే కాకుండా ఒక్కొక్కడికి అసలు వీళ్ళ పేషీలు చూస్తే వీకే గారు ఒక్కొక్క సలహాదారుకి దాదాపు 10 మంది వ్యక్తిగత సహాయ సిబ్బంది అంట. ఒక పర్సనల్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక అడిషనల్ పర్సనల్ సెక్రటరీ, 3 ఆఫీస్ సబార్డినేట్లు, ఒక జామేదారు, ఒక డ్రైవరు, మరొక అడిషనల్ డ్రైవరు, ఒక 3 అటెండర్లు. అసలు మామూలుగా లేదు అసలు వీళ్ళ పేషీ చూస్తే. ఒక్కొక్కడికి రాజభోగాలే. మళ్ళీ జీతాలే కాకుండా వీకే గారు వాహనం కొనుగోలు చేయడానికి ఒక 20 లక్షలు, ల్యాప్టాప్లు కంప్యూటర్లు కొనుక్కోవడానికి ఇంకో 1,50,000, ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి ఇంకో 5 లక్షలు, భోజన పాత్రలు కొనుగోలు చేయడానికి 2 లక్షలు అంటండి. ఏది ప్లేట్లును గిన్నెలు గ్లాసులు కొనుక్కోవడానికి 2 లక్షలు అంట. వంట పాత్రల కోసం 4.5 లక్షలు అంట. వంట పాత్రల కోసం 4.5 లక్షలు ఏంటి సార్? అంటే ఇవన్నీ బంగారం చేసినటువంటి మీరు ఎలా చెప్తున్నారంటే కాదు, నేను ఊరుకుంటే తినే ముందు తిన్న తర్వాత వాష్ చేసుకోవడానికి అది వాషింగ్ ఇది ఉంటది కదా సోపు, అది తుడుచుకోవడానికి నాప్కిన్లు ఇవి కూడా పెడతారా ఏంటండి మీరు? ఇప్పుడు అన్ని జీవోలో పెట్టారు సార్. నేను జీవోలో పెట్టినే చదువుతున్నా, నేనేమో బయట చదవట్లా. అంటే దోచుకో పంచుకో తినుకో ఏ స్థాయిలో ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవ్వాలని చెప్పి చదివి వినిపిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తున్నది ఎవరు, పంచుకుంటున్నది ఎవరు, తన వాళ్ళకి పంచుతున్నది ఎవరో ఈ లిస్టు ద్వారానే అర్థమవుతుంది వీకే గారు.